తీసుకొని నేను జీలకర్ర వేస్తున్నా. ఇది కూడా మోతాదు వేయాలి, లేకపోతే షేర్ అవుతుంది. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. శుక్రవారం పొద్దుగల పనులు చూపిస్తున్నా నేను ఎట్లా చేసుకుంటా అనేది. ఇయ్యాలైతే సాంపిజల్లి ముగ్గు పెడదామని అనుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, అందరూ వేసుకునేదే, నేను ఎట్లా చేసుకుంటే ఆశపడకుండానే చూపిస్తాను. మా ఆయన పాల పోయిండు, పెండ తీసుకురమ్మని చెప్పిన ఇవాళ. అంటే శుక్రవారం చల్లనీకి చూస్తుంటా. పెండ దొరకదు ఒక్కొక్క పారి. ఇక్కడ చుట్టుముట్టు 2-3 దొడ్లు ఉండే, ఇప్పుడు దొడ్లు బంద్ చేసారు అనమాట. ఇక పెండకి తక్లీఫ్ అవుతుంది, జర దూరం పోవాలి పాలకి. అయినా సరే దూరం పోయినా సరే కానీ పెండ తీసుకురయ్యాలని చెప్పిన అనమాట. పెండ తీసుకురానికి పోయిండు, అంటే పాలు పెండగా తీసుకురానికి పోయిండు. 2 బకెట్లు ఇచ్చి పంపించిన. మరి ఎన్ని తెస్తాడో చూడాలి. పని మీదనే పోతాడు. ఇక చూస్తా, వచ్చినాక చూపిస్తా మీకు కూడా. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టురి యాద్ మరొకండి. గట్లనే సబ్స్క్రైబ్ చేసుకోరి. టైం 7 కానికి వస్తుంది, ఇంకా రాలేడు మా ఆయన పెండకు పోయి. అంటే పాలు పెండ దేనికి పోయిండు కదా, ఇంకా రాలేడేమో, మరి పిండలేరేమో. అప్పుడే విండి బర్రెకు అప్పుడే వస్తారు అన్నట్టు. టమాటా తొక్కు నా పద్ధతిలో ఎట్లా టమాటా తొక్కు వేస్తానే చూపిస్తా. నిన్న తొక్కు పోసు పెట్టిన, గుంజేసింది నూనె. ఇదిగో ఇది ఇప్పుడు చూపిస్తుంది. మా బుడ్డోడు చేసిండు యూట్యూబ్లో చూసి. గుడ్డు ఉడకబెట్టి కోసి పగటిలన్నం ఉంటే పోసుకేసుకోండు గిట్లా బటర్ వేసినట్టు. ఇగో ఇది తిన్నాడు, మంచిగా అనుకుంటు. నాకైతే తినబుద్ధి కాలేదు. అన్నం కూడా మొత్తం కలవలేదు, గిట్లా వేసిండు. ఇష్టం ఉన్నట్టు వేసుకొని ఊరుకున్నా. పోసుకేసిండు, ఇట్లా వేస్తాడు. ఇక దోశపిండి నానబెట్టిన, రుబ్బిన నిన్న పెసర్లతోని. పెసర్లు బియ్యం అనమాట. ఇప్పుడు నేను నా పద్ధతిలో టమాటాతోకి ఇట్లా వేస్తానేది చూపిస్తాను. మంట నేను పెద్దగా ఏం పెట్టా, మోతాదు పెడతా. ఎందుకు వృధా వేసుడని మోతాదు పెట్టినాక అవసరం ఉన్న దగ్గరనే పెడతా అనమాట పెద్దగా. గుండి గరం అయ్యింది. ధనియాలు వేస్తున్నా, జరని మెంతులు వేస్తున్నా. ఎక్కువ వేసి షేర్ అవుతాయి. జీలకర్ర వేస్తున్నా, ఇది కూడా మోతాదు వేయాలి, లేకపోతే షేర్ అవుతుంది. ఆవాలు వేస్తున్నా, నేనైతే ఆవాలు వేస్తా జర్రాన్ని. ఒకసారి పల్లీలు అయిపోయినాయి, ఇవే ఉన్నాయి. ఇక ఉన్నన్ని వేస్తున్నా. ఇక ఇట్లా ఎగితే సరిపోతాయి. పొయ్యి చిన్నగా పెట్టి తీసేస్తున్నా. జరని నువ్వులు కూడా వేసుకుంటున్నా. ఎక్కువ వేస్తే కూర తొందరగా ఖరాబ్ అవుతుంది. నువ్వులు ఎక్కువ వేసినాం అనుకో జల్దీనే ఖరాబ్ అవుతుంది. అందుకే మోతాదు వేస్తాను అనమాట. జర రుచి కూడా ఉంటాయి వేస్తే, లేకపోతే రుచి ఉండదు. మోతాదు వేస్తాను. చిటపట అంటే బయట వచ్చి పడతాయి. ఇంతసేపు అయింది పోనీకి పాలకు. ఇదిగోండి వేయించినాయి నేను ఇవి. మళ్ళీ అదే గుండి పెట్టి నూనె పోసి టమాటాలు అవి ఇవి గోలిస్తాను. ఒక పావు మీద జరంతా వస్తా అంతే. జీలకర్ర కూడా ఏం వేయను, ఎందుకంటే అన్నీ వేయించి పెట్టుకున్నా కదా. మిక్సీ పట్టేటప్పుడు పడితే రుచి బాగుంటుందని. ఇప్పుడు టమాటాలు పచ్చిమిరపకాయలు వేస్తున్నా. ఇదిగోండి కోసి పెట్టిన. ఇలా పెడితేనే కోస్తాను, నాకు చక్కతో కోసి అలవట్లేదు. అల్లిగడ్డ బదులు ఎల్లిపాయలు వేస్తారు, రుచి బాగా అవుతుందని. పచ్చిమిరపకాయలు జరని ఎక్కువనే వేయాలి, కారంగా ఉంటే బాగుంటుంది తింటప్పుడు. టమాటాలు అవసరం ఉన్నని ఒక్కొక్కటి మూట పెట్టుకుంటే వేస్తా. ఒకటి ఇప్పుడు నూనె అంతా బయటకి ఎత్తుతుంది కదా మనకి. ఏది వేసినా కూడా కూరలలో వేసుకుంటే జరసేపు మూత పెట్టినాక తర్వాత కలుపుతా. ఎంబటే కలిపితే మళ్ళీ బయట అంటే ఇట్లనే పెట్టేసినాం అనుకో చిత్తుతుంది అంతా. పని మళ్ళీ నాకే అవుతుంది కదా అని ఇట్లా మూత పెట్టుకుంటే వేస్తే ఏదైనా ఉండేటప్పుడు. ఎల్లిపాయలు వేసి ఇవి గోలినాక టమాటాలు వేస్తే అయిపోతుంది. పసుపు వేస్తున్నా. కలమాకు నీళ్ళలో కడిగిన వేస్తున్నా. అప్పటి వరకు మోటార్ అయిపో. టమాటాలు వేసుకోవాలి. ఒక్కొక్కటి గోలిన కొద్దిగా టమాటాలు వేసుకుంటే అయిపోతుంది. ఏవైనా కూరలో నేను అనుకుంటా వేగేంత వరకు ఉంచితే అదే కమ్మగా అవుతుంది.
మంట చిన్న పైన వండితేనే అంటే మూత పెట్టాలి. మంట ఎక్కువ మంట పెడితే మాడిపోవు. మంట పెద్దగా వేసి పెడితే మంట ఖరాబు, గుండి ఖరాబు, కూర ఖరాబు. మూత పెట్టి వేసుకుంటే ఇక నేను పని చేసేంత వరకు అవుతుంది చిన్న మంట పైన. చింతపండు వేస్తున్నా. చింతపండు ఎల్లిపాయలు వేస్తేనే మంచిగా అనిపిస్తుంది టమాటా తొక్కు. ఇంకా ఉప్పు కూడా వేస్తున్నా. ఉప్పు అయితే దొడ్డుప్పు వేస్తా, ఎక్కువ సన్నుకు తక్కువ వాడుతుంది. ఇది కూడా జర ఉప్పిసం తక్కువ ఉంటుంది అంటారు, మరి నిజమే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దొడ్డుప్పుల సన్నుకులు ఉప్పిసం ఎక్కువ ఉంటుంది అంటారు. ఇక బయట పనులు వేసుకొని వచ్చేసరికి ఉడికేస్తుంది ఇది. పాలు ఇప్పుడు తెచ్చిండు, గంట సేపటికి వచ్చిండు. పిండిసారి కాల్చమైనాయంట బర్రెపాలు. అర్ధ లీటర్ ఇది 60 రూపాయలు అని. చిక్కగా బాగానే ఉంటాయి, మీకు కూడా బాగానే వస్తుంది. ఆఖరికి బాటిల్లో కొన్ని నీళ్ళు పోసి, ఇది అర్ధ లీటర్ బాటిల్ కదా, కొన్ని నీళ్ళు పోసి వస్తా. ఎక్కువ పోయే మళ్ళీ రొచ్చు అవుతాయి పాలని. చిన్న మంట పైన పెడితే పొంగినా కూడా జల్దిన పొంగినా కూడా తెలుస్తాయి. ఉడుకుతుంది. రెండు పాలకన్నా 2 వేసి పెండ తెచ్చిండు మా ఆయన ఇప్పుడే. సాంపి చల్లాలి. పొద్దుమీకి మామిడికాయలు తెచ్చిండు మా ఆయన. ఎంత బుడ్డగా ఉన్నాయి. పండ్లు వేస్తాడు జర అప్పుడప్పుడు. ఇంకా ఆలుగడ్డలు తెచ్చిండు. ఇవేమో అల్లనేర పండ్లు అంటారు కదా, అవి తెచ్చిండు. పొద్దుమికే ఉప్పు లేసి కడిగి జల్లం వేసి నీళ్ళు కారిపోతాయని. మోటార్ వేసి నీళ్ళు పట్టాలి బయట. శుక్రవారం అట్లా లోపలికి కడగాల, బయటకి కడుగుద్దా? ఏమో అంటారు కదా, లోపలికి ఎట్లా కడగదు కూడా ఎక్కువ నేను కూడా తెలుసుకుంటాను. మళ్ళీ లోపలికి కడిగితే బయటకి కడగాక, బయటకి కడిగితే లోపలికి కడగాక అంట. ఆమె ఉంది. భూమిలో అయితే మస్తు చెర పెట్టింది మమ్మల్ని అయితే. శుక్రవారం కడుగుతామంతా. ఊరికే నీళ్ళు కొన్ని వాళ్ళు పైన కొట్టేస్తారు. తర్వాత ట్యాంక్ ఇవ్వాలి. అది అవి కదా కప్పుల బండి కూడా అడగచ్చు కదా, అది బండి కూడా అడగచ్చు కదా, అప్పుడప్పుడు అడగచ్చు కదా. వస్తూనే ఉంటాయి నీళ్ళు. ఇగో ఇక వస్తూనే ఉంటే ఆ బట్టలు విన్నప్పుడు అవసరం లేదు, బట్టలు విన్న నీళ్ళు. మట్టి వస్తుంది. మట్టి వస్తుంది మరి, అందుకే నాకు బాధ. ఇలా నీళ్ళు ఇస్తాము, ఇలా వేస్తాయి కదా, ఉష్కిస్తాక పైన పెడతాం అన్నమాట. మొన్ననే అడిగినాం ఇది కూడా, నేను మా బుడ్డోడు. నా ఎత్తులోతుంది ఇది. 2 బకెట్ల నిండా తెచ్చిన పెండ టాపీతో తెస్తాడు. ఆ టాపీ అందుకే వంట పోయిండి ఎంబడి, చేతులకు పెండ అంటకుండా. ఆకిట్ల నీళ్ళు తెల్లడు అయిపోయినాక జరాన్ని బకెట్ల నీళ్ళు పట్టి పెడతాము, కుక్కలు తాగుతాయి. నేనైతే ఒకటే అనుకుంటా, నేను అనుకునేదే చెప్తా ఎప్పుడైనా పని విషయంలో. ఎండ కలిపేటప్పుడు ఇషిషి అని ఏమన్నా మొత్తం కలిసేంత వరకు కలుపుతా. బట్టల పైన కూడా పడకుండా పైలంగానే చల్లుతా సాంప్యంతా. ఇట్లా చల్లి ముగ్గులేస్తే ఆ ఇంటి కడ వేరుంటది కదా, ఆకిలంతా కూడా పొక్కిలి కాకుండా మంచిగా ఉంటది. ముగ్గు కూడా జర తక్కువ లేస్తుంది. ఇక్కడ పొద్దుగల లేవంగానే పాటలు పెడతారు. 2 గుళ్ళ దగ్గర పెడతారు, మా ఇంటి పక్కలనే ఉంటాయి ఆ గుళ్ళు. వినిపిస్తే కాపీరైట్ వస్తుంది, అందుకే వినిపిస్తలేదు. ఇంటి ముందలైతే ముగ్గు కోసమే సిమెంట్ వేయించినాం. వాన పడితే కూడా బుర్జ బుర్జ కాకుండా ఇంటి ముందల పెండ ఎండిపోకుండా ఇట్లా బట్టేసి పెడతా. ముగ్గులు వేసిన ముగ్గులు ఇది ఉండ్రి.
ఎండ కొడతా కూడా ఎండిపోకుండా కూడా బట్టేసి పెడతా ఇట్లా. మొదలుగా ఇవి వేస్తా మిక్సీ, తర్వాత ఆ టమాటాలు రుబ్బుతా అన్నట్టు. ఇది దోశ పెంక, మీ దగ్గర కూడా ఉండొచ్చు. ఇక తెలియని వాళ్ళ కోసం చెప్తాను అన్నట్టు. 1200 మా ఆయన ఆన్లైన్లో బుక్ చేసిండు, ఇంటికి తెచ్చిచ్చిరు అన్నట్టు. ఎత్తేస్తే మాత్రం మామూలుగా ఉండదు, బరీ ఓజన్ అయితే మస్తుంది. పుసుకున్న కాళ్ళ మీద పడేదనుకో, దీనికేం కాదు, కాళ్ళకి అవుతుంది. అందుకే పట్టుకుంటప్పుడు పైలంగా పట్టుకుంటా. వస్తున్నాం. మొదటి దోశ ఇది. ఇచ్చుకోకుండా వస్తే బాగుంది. టైం 8:30 అయింది. ఆ పెండకాయ ఆలస్యమైంది అన్నట్టు. సాంపి జల్లుడు అదంతా లేట్ అయింది. జల్ది వచ్చినంటే ఇంకా ఒక గంట సేపు అయింది అడుకోవచ్చేసరికి. ఇప్పుడు అయింది ముఖం అడుగుడు అయింది. మా చిన్నోనికి ఒక గిన్నె, నాకు ఒక గిన్నె. పెసరతో చేసిన దోశ, పెసరట్టు. ఈ ఆరంలో 2 మాలరన్న తినాలంట. సుస్తైనప్పుడు ఎదుర్కొనే శక్తి ఇస్తుందంట ఈ పెసర్లు. రోగనిరోధక శక్తిని పెంచుతుందంట. మా ఆయన కొట్టం కూడా వీడియో తీసుకొచ్చిండు, అట్లనే మీకు కూడా చూపిద్దామని అనుకుంటున్నా. నా వాట్సాప్లో ఈ వీడియో పెట్టేంత దాకా నాకు తెలియదు. మా ఇంటికాడికి 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది కొట్టము. కర్రలు అయితే చూసానికి మంచిగానే ఉన్నాయి, ఎక్కువ కూడా ఉన్నట్టున్నాయి. ఎండ మొత్తం గడియేంత వరకు పిండరంట పాలను, అప్పటిదాకా నిలబడారంట పోయినోళ్ళు. ఎత్తాలా? సైకిల్ ఖరాబ్ అయింది, పంచర్ అయింది. ఇక స్కూల్ షురువు అవుతున్నాయి కదా, చేపించుకురానికి పోతుంది. బండి మీద ఎట్లా తీసుకోతావురా? పంచర్ అయ్యి ఎట్లా పెట్టాలి? ఉల్టా పల్టా పెట్టినాం సైకిల్. ఉల్టా కూర్చునేది ఉండేరా? డాడీని పట్టుకో, అరే డాడీని పట్టుకోరా. తీసుకోవాలా సైకిల్? బాగానే మోసుకొచ్చినావు, ఉల్టా పెట్టుకొచ్చినావు. అవునా? ఇది ఎట్లా పెట్టాలి? తీసుకొని ఏమేమైంది? పంచర్ అయింది, ఇంకా యాంటీలు ఇరిగిపోయింది, ఇంకా ఇంకా పోరా పోనీ. ఎట్లా లేచి లేచి తొక్కుతావు కదా, లేచి తొక్కుతాడు. మళ్ళీ వాడికేని సాలిగా. ఓ ఇక పోదీమంటే మస్తు ఇస్తాడు. రైడర్ అవుతాడా? కరాటీ నేర్చుకోండి మా వాడు చిన్నప్పుడు. ఇయాల్టికి ఈ వీడియో ఇంతే. మళ్ళొక వీడియోతో మళ్ళోసారి కలుస్తా. దోస్తులందరికీ బాయ్.